వేయడానికి బాగుంటుంది, పెద్దవాళ్ళకు కూడా బాగుంటుంది, ఏజ్డ్ వాళ్ళకు కొంచెం బ్యూటిఫుల్గా ఉందండి. అసలు కస్టమైజేషన్కే ఫిదా అయిపోవచ్చు మనం, ఈ డిజైనింగ్కే ఫిదా అయిపోవచ్చు. ఎట్లా వస్తాయో ఆలోచనలు ఇంత బాగా. అర్థం ఉంటేనే నాకు ఎక్స్ప్రెషన్ వస్తుంది. అవునా, నిజమా? చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో, మాటలు రావట్లేదు అసలు నాకు ఈ సెట్ చూసిన తర్వాత. చాలా చాలా బాగుంది. 91 గ్రామ్స్లో. అందరికీ నమస్తే. 10 ఇయర్స్ తర్వాత వరలక్ష్మి వ్రతం కోసం అయితే అంటే ఎప్పుడో కాసు కొనడం అలవాటు తప్ప రెగ్యులర్గా కూడా ఎప్పుడూ కొనింది లేదు. బట్ ఈ సంవత్సరం ఒక చిన్న వస్తువు అయితే కొనుక్కున్నానండి. దానికోసం నేను గోల్డ్ అనగానే అంటే గోల్డ్ కొనేటువంటి ఆలోచన రావడమే నాకు చాలా సంతోషం అని అనిపిస్తుంది. అలాంటిది ఫస్ట్ గుర్తొచ్చే షాప్ అయితే నాకు పన్నానే ఫస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ లైట్ వెయిట్ జ్యువెలరీ ఉంటుందన్నమాట. దీనికి ముందర కూడా ఒక వీడియో వేసి దానికి కంటిన్యూటీగా మరొకటి వీడియో పెడతాను, అక్కడ మీతో షేర్ చేసుకుంటాను అని చెప్పాను. ఇది ఒక 2-3 వీడియోలుగా వస్తుంది. సో నా గోల్డ్ షాపింగ్ మొత్తంకి సంబంధించి మీరు ఆ వీడియోస్ అన్నీ కూడా చూస్తే నేను కొనుక్కున్న వస్తువు ఏంటి అనేది కూడా ఫైనల్గా మీతో తప్పకుండా నేను షేర్ చేసుకుంటానండి. ఈ వీడియోలో మీరు 5-6 గ్రాములు దాటకుండా అద్భుతమైన ఎలక్ట్రోఫార్మింగ్ కలెక్షన్ చూస్తారు. ఎలక్ట్రోఫార్మింగ్లో బ్యూటిఫుల్ కలెక్షన్ చూస్తున్నారు చూడండి. ఇవి అంటే మనకి ఇవి చూడడానికి చాలా హెవీగా ఉన్నట్టు కనిపిస్తాయి, కానీ చాలా అంటే చాలా లైట్ వెయిట్ అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్ క్యార్వింగ్తో వచ్చాయో ఇవన్నీ కూడా. ఇది వచ్చేసి షార్ట్ నెక్లెస్, మీకు నేను చూపిస్తాను. అమ్మవారి విగ్రహమే వచ్చినట్టుగా అనిపిస్తుంది ఇక్కడ, చూసారా? బట్ ఇది జస్ట్ లైట్ వెయిట్ అనమాట. మీకు సౌండ్ కూడా తెలుస్తుంది కదా డిఫరెన్స్. ఇదిగో అంత లైట్ వెయిట్లో అనమాట. గోల్డ్ డ్రీమ్ అనేది ఎలా అయినా కూడా మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, చాలా వెరైటీ ఆఫ్ మోడల్స్ గోల్డ్ కలెక్షన్ మన దగ్గర ఉండాలి అని అనుకునే వాళ్ళకి ఇలాంటివి బాగుంటాయి అన్నమాట. కొంతమందికి గోల్డ్లో సాలిడ్గా ఉండాలి, కొనే వస్తువు పెద్దదిగా దిట్టంగా ఉండాలి అనుకునే వాళ్ళు ఉంటారు. లేదు చిన్నగా ఎక్కువ కలెక్షన్ ఉండాలి అనుకుంటారు, అలాంటి వాళ్ళకి బాగుంటాయి అన్నమాట. చూసారా రైస్ పర్ల్స్ తోటి ఎంత చక్కగా వచ్చాయో. ఈ షార్ట్ నెక్లెస్లో అమ్మవారి విగ్రహాలతో ఉన్నట్టుగా ఉంది, చూసారా? దీనిది వెయిట్ అనమాట జస్ట్ 13 గ్రామ్స్. ఓవరాల్ అయితే 40 వరకు ఉంది. అంటే ఇందులో ఉండేటువంటి మోతీస్, ఈ పర్ల్స్ ఉన్నాయి కదా, ఇవి కావచ్చు, దీనిలో ఉన్నటువంటి ఇంకా పర్ల్స్ ఒక్కటే ఉన్నాయి, పర్ల్ అండ్ గోల్డ్. సో ఇది అండ్ ఈ పెద్దది వచ్చేసి మనకి 54 గ్రామ్స్ అండి మొత్తం. ఇందులో గోల్డ్ బాగానే వచ్చింది, అందుకే 54 గ్రామ్స్ వరకు ఉంది. వస్తున్నదంతా శుభకార్యాల మాసం కాబట్టి అండ్ గోల్డ్ ఇప్పుడే కొనిపెట్టుకుంటే మంచిది అని చాలామంది ప్లానింగ్లో ఉన్నారు. అండ్ ఇప్పుడు చూపించే కలెక్షన్ అంతా ఏంటంటే, కొంతమంది గోల్డ్ కొనేటువంటి విధానంలో మనం అనుకున్నట్టుగా సాలిడ్ కొంతమంది అనుకుంటారు. నాలాగా ఇప్పుడు 2-3 గ్రాముల్లో 1-2 గ్రాముల్లో అయినా ఏదన్నా వస్తే అప్పుడప్పుడైనా మన మెడలో గోల్డ్ ఉంది, లేదు అంటే అకేషనల్గా ఒక్కొక్క కలెక్షన్ని చేర్చి పెట్టుకోవడానికి బాగుంటుంది అనే వాళ్ళకి చాలా చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట ఈ కలెక్షన్ అంతా కూడా. అండ్ ఇవన్నీ న్యూ అరైవల్స్. మరొక గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ మంత్ ఆగస్ట్లో, ఈ 2024లో ఆగస్ట్లోని 23rd, 24, 25, 23, 24, 25వ తేదీల్లో బెంగళూరులో వీళ్ళు ఎగ్జిబిషన్ కలెక్ట్ చేస్తున్నారు. సో ఈ ఎగ్జిబిషన్ కండక్షన్కి సంబంధించి ఇక్కడ మీకు చూపించేటువంటి కలెక్షన్ అంతా కూడా పూర్తిగా న్యూ అరైవల్స్ అనమాట. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆఫర్ ఏదైతే గ్రామ్ మీద 78 రూపీస్ లెస్ ఉందో, ఈ ఆఫర్ ఎగ్జిబిషన్కి ఎవరైతే విజిట్ అవుతారో వాళ్ళకి వర్తిస్తుంది. మీలో వీడియో చూస్తున్న బెంగళూరు వాసులు ఉంటే జస్ట్ నాకు హాయ్ అని చెప్పండి కామెంట్ బాక్స్లో. అంటే బెంగళూరు నుంచి కూడా మనకు ఉన్నారా లేదా వ్యూవర్స్ అని తెలుసుకోవడం కోసం అండి. ఇంట్రెస్ట్ ఉంటే కనుక చిన్న గోల్డ్ వస్తువులు ఏమన్నా కొనుక్కుందాం, ఒక ఇయర్ రింగ్స్ కానీ బీడ్స్ కలెక్షన్ ఇప్పుడు ట్రెండింగ్ కాబట్టి తీసుకుందాం అని అనుకుంటే మీకు ఇది బెస్ట్ టైం అండి. 23, 24, 25వ తారీఖుల్లో వసంత్ నగర్ దగ్గర ఉన్నటువంటి బెంగళూరు ప్యాలెస్లో ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నారు వీళ్ళు. సో విజిట్ చేయండి, చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈవెన్ బెంగళూరు వాసులు కొనాలనే కాదు, మీరు ఒకసారి వెళ్ళారు అంటే కనుక మీకు ఒక అవగాహన వస్తుంది. నేను ఇటువంటి వీడియోస్ పెట్టడం ద్వారా కరెక్ట్గానే చెప్తున్నానా లేదా, ఈ కలెక్షన్ అంతా నిజమా కాదా. ఎందుకంటే వీళ్ళు మెన్షన్ చేసే ప్రతి పీస్ మీద మనం ఎవరిని అడగకుండానే అందులో బీడ్స్ ఎంత ఉన్నాయి, అందులో స్టోన్స్ అనేవి ఎన్ని వచ్చాయి, అసలు ఏ టైప్ ఆఫ్ బీడ్ అనేది అందులో యూస్ చేశారు, అది సెమీ ప్రీషియసా, ఇందులో ఎంత గోల్డ్ అనేది ఉంది, ప్రతిదీ కూడా మనకి ట్యాగ్లోనే అర్థమైపోతుంది అనమాట. ఈ డీటెయిల్స్ అన్ని మనం వాళ్ళని అసలు అడగాల్సిన అవసరం లేదు, ఒక ఎస్టిమేటెడ్గా మనం వెళ్ళిపోవచ్చు అనమాట. జనరల్గా ఇప్పుడు ఒక 4 గ్రాములు ఇందులో గోల్డ్ ఉంది అని అనుకుంటే కనుక బీడ్స్ ఎన్ని గ్రామ్స్ ఉంది అనేది చూసుకుంటే కనుక బీడ్స్ సెమీ ప్రీషియసా
చేసే అనేటువంటి కాస్ట్ని బట్టి ఒక 10,000 అలా మనం ఎక్స్ట్రా వేసుకోవాల్సి వస్తుంది అని నేను అనుకుంటాను అనమాట. మీ అందరికీ గుర్తుందో లేదో, ఇంతకు ముందు వీడియోలో నేను ఒక చిన్న పర్ల్ది నెక్కి ఒక చోకర్ లాంటిది ఉండి జస్ట్ 1.5 గ్రామ్లో చూపించాను. అదైతే నాకు చాలా చాలా బాగా నచ్చింది. చాలామంది అడిగారు ఇది ఎంత పడుతుంది మేడం, మీరు బాగా నచ్చింది అన్నారు కదా, మీరు దేనికి ఎస్టిమేషన్ వేయించాను అన్నారు కదా అని చెప్పి. నేను ఎస్టిమేషన్ చూపించడం లేదు, కానీ జస్ట్ నాకు వాళ్ళు ఆ రోజు ఉండే గోల్డ్ ప్రైస్, ఆ రోజు ఉండే బీట్ ప్రైస్ ప్రకారం చూస్తే 21,000 చేంజ్ చెప్పారండి. మీరు ఎవరైనా చూడకపోతే ఆ వీడియో లింక్ ఫస్ట్ కామెంట్లో పిన్ చేశాను, చూడండి తెలుస్తుంది. సో ఆ వీడియోలో చూపించిన కలెక్షన్, ఈ వీడియోలో చూపించిన మొత్తం కలెక్షన్ రేపు బెంగళూరు ఎగ్జిబిషన్లో మీరు ఇవన్నీ న్యూ అరైవల్స్ అనమాట. అంటే పన్నా జ్యువెలర్స్ వాళ్ళకి సంబంధించి ప్రతిదీ కూడా యునిక్ పీసెస్ అంటారు, స్టేట్మెంట్ పీసెస్ అంటారనమాట. అంటే ఇవన్నీ మనం చూసి యాజ్ ఇట్ ఈస్గా ఫోటో తీసేసుకొని ఎక్కడైనా చేయించుకుంటే రిపీట్ అవ్వచ్చేమో, కానీ సేమ్ డిజైన్ అనేది మీరు ఏ షాప్లో కూడా చూడరండి. అలాంటి స్టేట్మెంట్ పీసెస్ అనేవి వీళ్ళ దగ్గర ఉంటాయి. అది పన్నా జ్యువెలర్స్కి మాత్రమే, మన ఇండియాలోనే పన్నా జ్యువెలర్స్కి మాత్రమే సొంతమైనటువంటి ఒక ఎక్స్క్లూజివ్ విషయం అనమాట. అందుకే ఎక్కువగా వీళ్ళని పీజేఈ ఎక్స్క్లూజివ్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అండ్ వీళ్ళకి సంబంధించిన స్కీమ్ డీటెయిల్స్ కూడా ఇంతకుముందు చాలాసార్లు నేను అందరితో షేర్ చేసుకున్నాను. 11 months స్కీమ్ ఉంటుంది. 12th monthలో మనం వస్తువు తీసుకోవచ్చు. 0 మేకింగ్ 0 వేస్టేజ్తో గోల్డ్ వరకు అనమాట. అయితే వీళ్ళ దగ్గర స్కీమ్ 10,000 నుంచి స్టార్ట్ అవుతుందండి. బీట్ కలెక్షన్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఏదైనా కానీ మీకు నచ్చింది చక్కగా సొంతం చేసుకోవచ్చు. చిన్న చిన్న రింగ్స్ 1 గ్రామ్ నుంచి స్టార్ట్ చేస్తే పెద్ద పెద్ద బ్రైడల్ కలెక్షన్ వరకు కూడా ఇక్కడ మీరు ఏ వస్తువు అయినా అవైలబిలిటీలో ఉంటుంది. ఎక్కువగా ఇప్పుడు బీట్స్ కలెక్షన్ అనేది బాగా ట్రెండింగ్లో ఉంది అని చెప్పి నేను ఎక్కువ దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తాను. ఎందుకంటే గోల్డ్ తక్కువ ఉండి 5 గ్రాములు 6 గ్రాముల్లోనే గోల్డ్ ఉండి బీట్స్ అనేది ప్రతి ఏజ్ గ్రూప్కి సెట్ అవుతుంది కదా. చిన్నపిల్లలకి వేసుకోవాలంటే చిన్నపిల్లలకి, యూత్ కావాలంటే యూత్, మన ఇంట్లో ఏజ్డ్ పర్సన్స్ ఉంటే వాళ్ళకి, అలా ప్రతి ఏజ్ గ్రూప్కి సెట్ అవుతుందని చెప్పేసి నేను ఎక్కువగా బీట్స్ కలెక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియోలో మీరు చూసేదంతా కూడా ఎలక్ట్రో ఫార్మింగ్ అంట. నాకు ఈ పదం వినంగానే చాలా కొత్తగా అనిపించింది. నక్షీ వర్క్తో వచ్చింది, చాలా లెస్ గోల్డ్ ఉంటుంది ఇందులో. అండ్ ఆ పర్ల్స్ కానీ బీట్స్ కానీ ఇందులో యూస్ చేసేవన్నీ కూడా చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటాయి అండ్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. వీళ్ళ దగ్గర కస్టమైజేషన్ ఫెసిలిటీ కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు మీకు నేను చూపించే సెట్ ఇలా ఉంది కదా, దీంట్లో మీకు ఒక గ్రీన్ బీడ్ కావాలి, బ్లాక్ బీడ్సే కావాలి, మెరూన్ బీడ్సే కావాలి, అంత పర్టికులర్గా నేను బీడ్స్ నేమ్స్ చెప్పలేకపోవచ్చు. బట్ మీరు ట్యాగ్ చూస్తే ట్యాగ్ మీద అందులో ఏ బీడ్ యూస్ చేశారు అనేది ఉంటుంది, అది ఎన్ని గ్రామ్స్లో ఉంది అనేది ఉంటుంది. ఏమైనా స్టోన్స్ ఇందులో యూస్ చేసి ఉంటే అది కూడా మెన్షన్ చేసి ఉంటారనమాట. అండ్ ఇవన్నీ సేమ్ డీటెయిల్స్, సేమ్ పీసెస్ కావచ్చు, లేదా మనం ఇంతకుముందు పన్నా జ్యువెలర్స్కి సంబంధించి మీలో ఫస్ట్ నుంచి మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు చూసిన వీడియోస్లో కావచ్చు, ప్రతిదీ కూడా వాళ్ళ వెబ్సైట్లో మెన్షన్ చేసి ఉంటాయండి. అక్కడైతే ప్రైజెస్తో కూడా మెన్షన్ చేసి ఉంటాయి. మీలో చాలామంది కామెంట్ పెడుతున్నారు ప్రైజెస్ కూడా చెప్పి ఉంటే బాగుండేదని. గోల్డ్ రేటు ఏ రోజు ఆ రోజు మారుతుందండి. అలాగే ఏ రోజు ఆ రోజు బీడ్ కలెక్షన్కి సంబంధించినటువంటి కాస్ట్ కావచ్చు, క్వాలిటీ కావచ్చు, అడిగేదాన్ని బట్టి అక్కడ ఉండేవి ప్రతిదీ కూడా చేంజ్ అవుతుంది. వీటికి మనం స్పెషల్గా అంటే ఫిక్స్డ్గా ప్రైస్ అనేది చెప్పలేము అనమాట. సో మీరు అందుకే వెబ్సైట్లోకి వెళ్ళారనుకోండి, కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, స్క్రీన్ మీద అయితే వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఇచ్చాను. కస్టమైజేషన్ ఫెసిలిటీ ఉంది. ఇప్పుడు ఈ కలెక్షన్ అంతా చూసారు, దీనికి ఇయర్ రింగ్స్ స్టడ్స్ లాగా కానీ హ్యాంగింగ్ లాగా చేయించుకుందాం అనుకున్నా, లేదంటే నేను ఇంకా వీడియోలో చూపించే మిగతా కలెక్షన్ చూసిన తర్వాత దానికి రిలేటెడ్గా మీ డ్రెస్కి, శారీకి తగినట్టుగా ఏదైనా కలర్ డిఫరెన్స్ తోటి కస్టమైజేషన్ పలానా బీడ్ యూస్ చేయాలి అని కావాలి అనుకున్నా కూడా ప్రతిదీ పన్నా జ్యువెలర్స్లో అయితే అవైలబిలిటీలో ఉంటుందండి. మీరు స్టోర్ ఎవరైతే ఈ మంత్ ఎండింగ్ లోపల విజిట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఆఫర్ ఏదైతే గ్రామ్ మీద 78 రూపీస్ తగ్గిస్తున్నారో, సో ఆఫర్ వర్తిస్తుంది. ఆన్లైన్లో షాపింగ్ చేసుకునే వాళ్ళకి కూడా వర్తిస్తుంది అనమాట. స్కీమ్కి మాత్రం వర్తించదు. ఇప్పుడు స్కీమ్ వేసం వర్తిస్తుందా అనుకునే వాళ్ళకి కూడా ఉండదన్నమాట. సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ షాప్ ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే డీటెయిల్స్ ఎవ్రీథింగ్ కూడా స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్తో వీడియో కాల్ ఫెసిలిటీతో పాటుగా డిస్క్రిప్షన్లో కూడా మొత్తం డీటెయిల్స్ మెన్షన్ చేశానండి, మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఆన్లైన్ డెలివరీ ఫెసిలిటీ అనేది ఆల్ ఓవర్ ది వరల్డ్ ఉందన్నమాట. మన ఇండియా మాత్రమే కాదు, అబ్రాడ్కి కూడా ఈ ఫెసిలిటీ అనేది ఉంది. నేనైతే వెళ్ళినంతలో చూసినంతలో ప్రతిదీ కొత్త కలెక్షన్ వచ్చింది అనగానే నాకుండే టైంలో ఎవ్రీథింగ్ కూడా షూట్ చేసి మీకు నేను చూపించానండి. చూస్తున్నారు కదా, ఒక్కొక్కటి ఒక్కో రకమైనటువంటి వెరైటీ. అండ్ లక్ష్మీదేవిలువి చిన్న చిన్న షార్ట్ అయితే ఎంత బాగున్నాయో. మనం ఇవన్నీ కూడా కాసులు సాలిడ్ అని అనుకుంటాము, చాలా లైట్ వెయిట్లో ఉంటాయి అన్నమాట. అండ్ ప్రతి దాని మీద క్యార్వింగ్ అయితే బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఏ బీడ్స్ కలెక్షన్ కావచ్చు, పైన ఉండేటువంటి క్యార్వింగ్ కావచ్చు, డిజైనింగ్ కావచ్చు, కలర్ కాంబినేషన్స్ కావచ్చు,
సో రష్యన్ బీడ్స్తో, రైస్ పర్ల్స్ తోటి కొన్ని టెంపుల్ డిజైన్లో ఉంటాయి, కొన్నేమో యాంటిక్ డిజైన్లో ఉంటాయి, కొన్నేమో నక్షీ డిజైన్లో కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ మనం చూసే ప్రతి గోల్డ్ బాల్ మీద కూడా కనపడనటువంటి చిన్న చిన్న డిజైన్స్, లోటస్ డిజైన్ అని, ఎలిఫెంట్ డిజైన్ అని చెప్పి ఇంక్లూడ్ చేసి ఉంటారు. ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుందన్నమాట. కళ్ళకి చాలా ఆనందంగా అనిపిస్తుందండి. బెంగళూరు వాసులు ఎవ్వరు ఉన్నా కూడా ఎగ్జిబిషన్ అయితే యూటిలైజ్ చేసుకోండి. ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేస్తే మీకే అర్థమవుతుంది. వెళ్ళి చూసిన తర్వాత స్కీమ్ కావాలంటే స్కీమ్ కూడా అక్కడే స్టార్ట్ చేసుకోవచ్చు, లేదా ఆన్లైన్ త్రూ కూడా స్కీమ్ స్టార్ట్ చేసేవాళ్ళు చక్కగా స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇది పన్నా జ్యువెలర్స్కి సంబంధించి నేను ప్రజెంట్ చేస్తున్నటువంటి లాస్ట్ వీడియో అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక్కొక్క బీడ్ ఒక్కొక్క వెరైటీలో ఎంత అద్భుతంగా ఉంది అనేది. సో ఇది నవరత్నాలకు సంబంధించి అనమాట. మొత్తం 9 రకాల కలర్స్ ఒకే దానిలో వస్తే ఎంత బాగుంటుంది, అలా కాంబినేషన్తోని ప్రతిదీ కూడా మనకు కస్టమైజేషన్ ఫెసిలిటీ ఉంటుందన్నమాట. నా వరకు అయితే నేను అక్కడ ఉండేవి సింపుల్లో మ్యాక్సిమం మీకు నేను అన్నీ మీరు గమనిస్తున్నారు కదా, ఒక్కొక్కటి 6-7 గ్రాములు దాటకుండానే మీకు నేను డిజైనింగ్ అనేది చూపించాను. అండ్ ఈసారి బీట్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. నేను కొన్ని బాగా నచ్చినవి అయితే వేసుకొని కూడా మీకు చూపిస్తున్నాను లుక్ ఎలా ఉంటుంది అనేది. సో చూసారా, 10 గ్రామ్స్లో అటు ఇటు ఎలిఫెంట్స్ వచ్చి, నక్షి బాల్స్ లాంటివి వచ్చి, దీని అంతటినీ కూడా ఎలక్ట్రో ఫార్మింగ్ అంటారంటండి. గోల్డ్లో కూడా ఎలక్ట్రో ఫార్మింగ్కి సంబంధించినటువంటి లేటెస్ట్ న్యూ అరైవల్ డిజైన్స్ అనేవి ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూస్తున్నటువంటి కలెక్షన్ అనమాట. అలాగే చూస్తున్నారా, ఇది కూడా ఎంత బాగుందో. ఇది నెక్కి వేసుకున్న తర్వాత కూడా నాకు చాలా చాలా బాగా అనిపించిందండి. అటు ఇటు ఏదో పరిచాలకుల్లాగా వాళ్ళిద్దరూ వచ్చి ఒక చిన్న కన్యల్లాగా చక్కగా కింద మళ్ళీ లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి అటు ఇటు నెమళ్ళు వచ్చి భలే అనిపించింది నాకు ఈ కలెక్షన్ అంతా కూడాను. ఏ ఏజ్ గ్రూప్ అయినా, మెయిన్లీ మదర్స్ కానీ, బీడ్స్ కలెక్షన్ ఇష్టపడే వాళ్ళు కానీ, లేదా అత్తగారులు కానీ, ఆడపడుచులు కానీ ఇలా ఉంటారు కదా. సో వాళ్ళకి ఇలాంటివి చాలా చాలా బాగా సెట్ అవుతాయి. పిన్నులు అనుకుంటాం కదా, సో వాళ్ళందరికీ చాలా బాగా సెట్ అవుతాయి. ప్రతి ఒక్కరికి ఇప్పుడు బీడ్స్ కలెక్షన్ అనేది ట్రెండింగ్లో కూడా ఉంది. అండ్ ఇది అయితే యునిసెక్స్ పీస్ అనమాట. అంటే జెంట్స్ అయినా వేసుకోవచ్చు, లేడీస్ అయినా వేసుకోవచ్చు, ఇద్దరు కూడా వేసుకోవచ్చు. చక్కగా గోల్డ్ బాల్స్తో వచ్చింది, పర్ల్ కూడా గోల్డ్ పర్ల్తో వచ్చింది. అండ్ ఇందులో ఎమ్రాల్స్ కావచ్చు, చిన్న చిన్నవి మనకి రష్యన్ బీడ్స్ కావచ్చు, ఎంత చక్కగా యూస్ చేశారో చాలా బాగా అనిపించింది. మెళ్ళో వేసుకున్న తర్వాత కూడా నిండుగా ఉంది. మేబీ నా శారీ వల్ల అనుకుంటాను, ఏది వేసుకున్నా కూడా బాగా సెట్ అయింది అని అనిపించింది. కరెక్ట్గా ప్రతిదీ కూడా సూట్ అయినట్టుగా అనిపించింది నాకైతే. మీరు చూసిన మొత్తం ఈ కలెక్షన్లో నాకు ఏది బాగా అనిపించింది అనేది కూడా కింద తప్పకుండా కామెంట్ చేయండి. ఇంతకు ముందు వీడియో ఎవరైనా చూడకపోతే కనుక, సో జస్ట్ అవగాహన పెంచుకోవడం కోసం కావచ్చు, లేదా చూసి దాచుకొని మనం కూడా కొనుక్కుంటే బాగుంటుంది అనే ఆలోచన ఉండేవాళ్ళకి కావచ్చు, చాలా చాలా బాగుంటుందండి. సో అందుకే నేను ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉన్నాను. అంటే చాలామంది మన వాళ్ళే కొంతమంది కామెంట్ కూడా చేశారు, బ్రైడల్ కలెక్షన్ కూడా అక్కడ ఉండేవి చూపించండి, మీరు ఓన్లీ బీడ్స్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు సంతోషి అన్నారు. అందుకని బ్రైడ్ కలెక్షన్స్లో కుందన్ వెరైటీలో ఏవో కొత్త వచ్చాయి అని వాళ్ళు చెప్పగానే, ఇప్పుడు జడే కుందన్ అని చెప్పి ఏదో చాలా ట్రెండింగ్లో ఉంది కదండి, చాలామంది ఇష్టపడుతూ ఉన్నారు. సో న్యూ అరైవల్ వచ్చిందంటే అవి కూడా ఒక 2-3 పీసులు చూపించండి మా వ్యూయర్స్ కానీ అడిగితే మన ముందర పెట్టారు. గుట్ట పూసల్లో వెరైటీస్ అండి, చాలా సాలిడ్గా లైట్ వెయిట్లో అనిపిస్తుంది. ఒక్కోటి చూసారా, పైదేమో 66 గ్రామ్లో ఉంది, కిందది 159 గ్రామ్స్ అనుకుంటా. సో లాంగ్ది అంత ఉందన్నమాట. ఇందులో మనం ఒక్క పీస్ అయినా జస్ట్ వాళ్ళు సెట్ చేసి దానికి ఇయర్ రింగ్స్ అవి పెడతారు, మనకు నచ్చినట్టుగా మనం అయితే కస్టమైజ్ చేయించుకోవచ్చు. అండ్ ఇదైతే ఎంత బ్యూటిఫుల్గా ఉందో, రాణి హారం అంటాను చూడండి, అట్లా మామిడి పిందెలతో వచ్చింది. మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేమండి, డైరెక్ట్గా చూడాలి. ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. ఎవరైనా బ్రైడల్ మంచి ట్రెడిషనల్ జ్యువెలరీ కోసం గనక వెతుకుతూ ఉంటే సో హ్యాపీగా మీరు పన్నా జ్యువెలర్స్కి వచ్చేయచ్చు. నేను ఇన్ని షాప్స్ తిరుగుతాను కదా, గోల్డ్కి సంబంధించి అవగాహన కల్పించాలి, లేకపోతే ఎక్కడెక్కడ ఏ డిజైన్స్ ఉన్నాయి చూపించాలి అని చెప్పి వెళ్ళినప్పుడల్లా నేను ఏదో ఒకటి మీకు నేను చెప్తాను కదా, ఇక్కడ లాంగ్ హారాలు కానీ 3/4 గోల్డ్ హారాలు కానీ భలే ఉంటాయండి డిజైన్స్. అసలు మీరందరూ ఎవరైనా ఎప్పుడైనా నేను పెట్టే గోల్డ్ వీడియోస్ ఫుల్గా చూస్తున్నారో లేదో అనేది కింద కామెంట్ చేయండి. నిజంగా మీరు కానీ జస్ట్ ఒక అవగాహన, అవేర్నెస్ కోసము ఎన్ని గ్రామ్స్ ఉంటుంది, ఎన్ని బీడ్స్ ఉంటాయి, ఎన్ని స్టోన్స్ ఉంటాయి, ఇందులో ఏమేమి కుందన్స్ వాడారు, ఇందులో ఎలాంటి వర్క్ అనేది వచ్చింది, ఇవన్నీ తెలుసుకోవడం చూడటం కోసం వెళితే మాత్రము మీరు అసలు చాలా చాలా బాగుంటుందన్నమాట. పన్నా జ్యువెలర్స్లో బీడ్స్ ఒక లెవెల్ అని అనుకుంటే దానికి మించి గోల్డ్ ఉంటుందన్నమాట. జస్ట్ మనకు 5 తులాలు 6 తులాల్లోనే పెద్ద పెద్ద నెక్లెస్లు హారాలు వచ్చేస్తాయండి.
చూస్తున్నారా ఇవన్నీ కూడాను ప్యూర్ కుందంతో వచ్చినటువంటిది అనమాట. అండ్ ప్యూర్ రైస్ పర్ల్స్తో గుట్ట పూసలు అంటారు కదా, ఇవన్నీ కూడా స్టేట్మెంట్ పీసెస్ అంటారండి. స్టేట్మెంట్ పీస్ అంటే ఇక్కడ ఉండేటువంటి ఈ డిజైన్ని నేను చెప్పాను కదా ఇంతకుముందు, మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఎవరి దగ్గర మీ వాళ్ళ దగ్గర తయారు చేయించుకుంటే రిపీట్ అవ్వచ్చేమో, అది కూడా ఎగ్జాక్ట్గా చెప్పలేం. కానీ ఈ డిజైన్ మీరు ఏ షాప్లోనూ చూడరు అనమాట. ఎగ్జాక్ట్గా ఆ డిజైన్ అనేది అలాగే ఉంటుంది. వీటన్నిటిని స్టేట్మెంట్ పీసెస్ అంటారు. ఇప్పుడు ఈ ముత్యాలతో రైస్ పర్ల్స్తో ఉండేటువంటి గుట్ట పూసలు అంటే చాలా చాలా ట్రెండ్ అనమాట. సో ఇందులో కొత్త కలెక్షన్ వచ్చింది, కొత్త డిజైన్స్ వచ్చాయి అంటే జస్ట్ మనం కూడా ఒక లుక్ వేద్దాం అని చెప్పి చూపిస్తున్నానండి. ఇవన్నీ కూడా మళ్ళీ చెప్తున్నాను, బెంగళూరు ఎగ్జిబిషన్లో ఉంటాయి. హైదరాబాద్ సికింద్రాబాద్ దగ్గర ప్యారడైజ్ దగ్గర ఉన్నటువంటి స్టోర్ని మీరు విజిట్ చేసినా కూడా ఉంటుంది. అంటే నేను వెళ్ళిన రోజు అయితే హెవీ క్రౌడ్ ఉందండి. యాక్చువల్లీ లైవ్లోనే ప్రతిదీ కూడా వాళ్ళని అడుగుతూ ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఆ క్రౌడ్ సౌండ్ నేను ఎడిట్ చేస్తున్నప్పుడు బాగా వినిపిస్తోంది, అందుకే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. నాకు ఈ నెక్లెస్ అయితే భలే నచ్చిందండి. మనం ఎప్పటికైనా లైఫ్లో కొనగలుగుతామో లేదో తెలీదు, బట్ ఇలాంటివి చూస్తే మాత్రం భలే సంతోషంగా అనిపిస్తుంది. చూడగలిగేటువంటి అంటే కొనగలిగేటువంటి అవకాశం ఉండేవాళ్ళు ఎవరైనా కానీ ఒకసారి మీరు విజిట్ చేయండి, మీకు బాగా నచ్చుతుంది. యూనిక్ డిజైన్స్ కావచ్చు, ఎక్స్క్లూజివ్ డిజైన్స్ కావచ్చు, స్టేట్మెంట్ పీసెస్ కావచ్చు ఉండాలి అనుకుంటే వెంకటేశ్వర స్వామి వచ్చి వారి తలపైన 3 నామాల్లాగా వచ్చి దాని చుట్టూ ఒక మకర తోరణాల్లాగా వచ్చి అసలు ఇది ఎంత బాగుందంటే మాటల్లో నేను అస్సలు చెప్పలేను. స్టార్టింగ్లో కూడా మీకు నేను పెట్టాను కదా, అసలు నాకు మెడ నుంచి తీయాలనిపించలేదు, అంత లైట్ వెయిట్లో బ్యూటిఫుల్గా ఉందండి. గోల్డ్ని ఇష్టపడే వాళ్ళకి అద్భుతమైనటువంటి డిజైన్స్ అనమాట ఇలాంటివన్నీ. అండి మెడలో వేసుకుంటే ఎంత కంఫర్టబుల్గా ఉందో, హెవీ అనే మాటే లేదు. ఏది వేసినా బాగున్నట్టుగా, ఏది వేసినా లైట్ వెయిట్ లాగా అనిపిస్తుంది. ఇవన్నీ బ్రైడల్ కలెక్షన్ అంటారండి. ఒక్కటి వేసుకుంటే ఇది కూడా 3/4 అనమాట. జడే కుందన్ అని చెప్పేసి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదా, దానికి సంబంధించినటువంటి కలెక్షన్ అనమాట. ఇక్కడ వరకు అయితే ఆల్మోస్ట్ మొత్తం అన్నీ కూడా న్యూ అరైవల్స్ ఏవైతే వచ్చాయి వాటన్నిటిని చూపించాను. మళ్ళీ చెప్తున్నా 23, 24, 25 ఈ 3 డేట్స్ అనేవి మీరు లాక్ చేసి పెట్టుకోండి. అండ్ ఈ మంత్ ఎండింగ్ వరకు మాత్రమే ఈ ఆఫర్ అనేది రన్ అవబోతోందనమాట. ప్రతి గ్రామ్ మీద 78 రూపీస్ తగ్గిస్తూ ఉన్నారు. అండ్ ఇది చూసారా బొట్టుమాల. జనరల్గా మీరు ఇప్పుడు గోల్డ్ షాప్స్లో బొట్టుమాల చూసే ఉంటారు, బట్ ఇది చైన్ వచ్చి ఆ చైన్కి మళ్ళీ ఇవన్నీ బొట్టుమాలలు కుందన్లతోటి, వైట్ కుందను అలాగే ఇంకొకటి రెడ్ కలర్ రోజ్ కలర్లో ఉన్నటువంటి కుందన్తో వచ్చింది. ఇది ఒక్క పీస్ వేస్తేనే చాలండి, ఎంత ట్రెడిషనల్ లుక్ వచ్చి ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో అసలు. దీన్ని మనం సపరేట్ కూడా చేసుకొని షార్ట్ లాంగ్ కింద వేయచ్చు. వీళ్ళైతే షార్ట్ లాంగ్ కలిపి వైట్ పింక్ కలిపి డిజైన్ చేశారు. కస్టమైజేషన్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేం మనం అసలు, అంత బ్యూటిఫుల్గా ఉంది. బ్రైడల్ కలెక్షన్, గుట్ట పూసల్లో వెరైటీస్ కావాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా మీరు ఆన్లైన్ త్రూ షాపింగ్ చేసుకోవచ్చు. స్క్రీన్ షాట్స్ పంపించి ఇంటికే వస్తువుని తెప్పించుకునేటువంటి ఫెసిలిటీ కూడా పన్నా జ్యువెలర్స్లో ఉందండి. అసలు చూసారా, ఇది కూడా గుట్ట పూసల్లోని పింక్ కలర్ బీడ్స్ తోటి వచ్చిందనమాట, స్టోన్ తోటి వచ్చింది. ఎంత బాగుందో అంటే నేను ప్రతిదీ కూడా అందుకే కొన్ని బాగా నచ్చినవి అయితే మెడలో వేసుకొని చూపించాను. వీటి మీదే మెన్షన్ అయి ఉన్నటువంటి ప్రైస్ ట్యాగ్స్ని కూడా మీకు ఒక అవగాహన కోసం, ఓకే ఇది 40 గ్రామ్స్ ఉందన్నమాట, 40 ఇంటూ ప్రజెంట్ గోల్డ్ ప్రైస్, దీని మీద ఉండే బీడ్స్కి ప్యూర్ కుందన్ ఇందులో వాడారు, ప్యూర్ లేకపోతే ఎమ్రాల్డ్స్ లాంటివి యూజ్ చేశారు, ప్యూర్ రుబీ అనేది వాడారు, దీని గ్రామ్లో కాస్ట్ ఎంత ఉందని ఒక ఎస్టిమేషన్గా మనం వేసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ వేస్టేజ్ ఛార్జెస్ కూడా చాలా చాలా తక్కువ ఉంటాయండి. అండ్ వాళ్ళ హాస్పిటాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది. ఎంత ఫ్రెండ్లీగా చక్కగా ఓపిక్గా మనం అడిగిన ప్రతిదీ చూపిస్తారనమాట. నేను జస్ట్ షూట్ చేసుకుంటానంటే ఎంత కోఆపరేటివ్గా చూపిస్తున్నారో మీకే అర్థమై ఉంటుంది. సో హ్యాపీగా మనం అయితే షాపింగ్ చేసుకొని బార్గెన్ చేయాలంటే కొంతమంది మొహమాట పడుతూ ఉంటారు కదా, వేస్టేజ్లో చక్కగా బార్గెన్ కూడా చేసుకోవచ్చండి. సో ఇది మొత్తానికి ఇప్పటి వరకు ఉన్న కలెక్షన్ అంతా నాకు కుదిరినంతలో నేను చాలా లిమిటెడ్గా మాత్రమే డిజైన్స్ చూపించాను. లాట్ ఆఫ్ కలెక్షన్ మాత్రమే కాదు, ఇందులో కలర్ కాంబినేషన్స్ అయినా, ఇయర్ రింగ్స్ కస్టమైజేషన్ అయినా, ఎవ్రీథింగ్. ఒక చిన్న రింగ్ నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద బ్రైడల్ సెట్స్ వరకు అవైలబిలిటీ ఉంటుంది. స్కీమ్ ఫెసిలిటీ అనేది ఉంది. బెస్ట్ హాస్పిటాలిటీతో పన్నా జ్యువెలర్స్ వాళ్ళు అయితే అందిస్తూ ఉంటారు. బెంగళూరు వాసులు అయితే మళ్ళీ చెప్తున్నానండి, చక్కగా ఒకసారి ఎగ్జిబిషన్ అయితే విజిట్ చేయండి. విజిట్ చేస్తే మీకే ఒక ఐడియా అనేది వస్తుంది. ఎప్పుడైనా కొనుక్కోవాలి అని అనుకున్నా కూడా మీరు దానికి తగినట్టుగా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట, ఒక అవగాహన అనేది వస్తే. సో వసంత్ నగర్ దగ్గర బెంగళూరు ప్యాలెస్లో 23rd, 24, 25 ఈ 3 డేట్స్లో ఎగ్జిబిషన్ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉంటుంది.
అదేవిధంగా 78 రూపీస్ ప్రతి గ్రామ్ మీద మీరు కొనుక్కుంటే కనుక లెస్ అనేది పూర్తిగా చేసేస్తారు. ఇదండి ఈ వీడియో. అయితే మీకు ఏది నచ్చింది అనేది తప్పకుండా చెప్పండి. నేనేం కొనుక్కున్నాను అనేది ఇంకొక వీడియో తర్వాత మీకు నేను తప్పకుండా చూపిస్తాను.